వైద్య వృత్తిలో ఉన్నవారు పేద రోగుల పట్ల సేవాభావంతో మెలగాలని నగర పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్చి అన్నారు. గాజువాక ఎల్బీఎస్ నగర్లో అత్యాధునిక సౌకర్యాలతో నూతనంగా నెలకొల్పిన సువిధ హాస్పిటల్ను సిపి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డాక్టర్ వై శ్రవంతి, డాక్టర్ వి క్రాంతి కుమార్ల నిర్వహణలో ఏర్పాటైన ఆ ఆసుపత్రిని మెరుగైన సదుపాయాలు కల్పించడం పట్ల సిపి అభినందించారు. పేదలకు వైద్య సేవలను చేరువ చేయాలని, ఆపదలో ఉన్న వారికి వైద్యులు తమ వంతు సేవలను అందించాలని కోరారు. నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రవంతి అండి, జనరల్ మెడిసిన్. ఇవాళ మనం సువిధ హాస్పిటల్స్ ప్రారంభించామండి. మన దగ్గర అన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. మన దగ్గర మెయిన్ సర్వీస్ 24/7 ఎమర్జెన్సీ అవైలబుల్గా ఉందండి. ఎటువంటి ఎమర్జెన్సీ అయినా మనం డీల్ చేస్తాము. మన దగ్గర ఏంటంటే ఇన్ హౌస్ ల్యాబ్, ఫార్మసీ, మన దగ్గర ఏంటంటే క్యాజువాలిటీ, ఐసీయూ అండ్ జనరల్ వార్డ్ అవైలబుల్గా ఉన్నాయి. ఓపీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి. జనరల్ మెడిసిన్ మన మెయిన్ స్పెషాలిటీ అండి. మన కార్డియాలజీ, న్యూరాలజీ, పిల్లల నిపుణులు అందరు అవైలబుల్గా ఉంటారు. మీకు ఏంటంటే అతి తక్కువ ధరలో అందరికీ సర్వీస్ అందించాలనేది మాది మెయిన్ ఎయిమ్ అండి. ప్రతి ఒక్కళ్ళు మీ సపోర్ట్ మాకు ఇవ్వాలి. ఏంటంటే మాకు సేవాభావం ఎక్కువ అండి. అంటే కార్పొరేట్ స్టైల్లో కాకుండా అందరికీ మంచి లైక్ ఎలా అంటే మీకు మంచి ఉత్తమమైన సర్వీస్ ఇవ్వాలి, హెల్త్ ప్రొవైడ్ చేయాలని చెప్పి మా మెయిన్ ఎయిమ్. తప్పకుండా మీకు సపోర్ట్ కావాలండి నాకు. థ్యాంక్ యూ. గాజువాకలో సువిధ హాస్పిటల్ అని ఒక కొత్త హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మన నగర డిప్యూటీ మేయర్ గారి సమక్షంలో ఇప్పుడు డాక్టర్ శ్రావంతి మేడం వచ్చేసి ఎండి జనరల్ మెడిసిన్. మన గాజువాకలో లేడీ ఎండి జనరల్ మెడిసిన్ చాలా తక్కువ మంది ఉన్నారండి. సో మేడం ఈ హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు, బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారండి. అందులో ఇక్కడ ఐసీయూ ఉంది, క్యాజువాలిటీ ఉంది, డాక్టర్స్ చెంబర్స్ ఉన్నాయి. సో త్వరలో 100% మిగిలిన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు ఫిట్ చేయబోతున్నారండి. సో గాజువాకలో చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి వ్యాధులు ఉన్నా, ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా నేరుగా ఇక్కడికి పేషెంట్ తీసుకొని రావచ్చు. అండ్ ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని నేను ఆశిస్తున్నా.